నమస్తే. ఇంతకుముందు వీడియోలో ఈ నర్సరీలో ఉన్న కొన్ని ఫ్రూట్ వెరైటీస్ చూసాం. ఇప్పుడు ఫ్లవర్ వెరైటీస్ చూద్దాం. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. రాధా మనోహర్ డబల్ పెటల్ అండి. ఇది 150 రూపీస్ చెప్పారు. ఈ ప్లాంట్ వీళ్ళు నేలలో పెట్టుకున్నారు. ఫ్లవర్ ప్లాంట్స్ కొన్ని నేలలో వేసుకొని మంచిగా గ్రో అయిన తర్వాత స్టెమ్స్ కట్ చేసి వాటి నుండి ప్రొపగేషన్ చేస్తూ ఉంటారు. అందుకని కొన్ని కాస్ట్లీ ఫ్లవర్ ప్లాంట్స్ ఇక్కడ మనకి తక్కువగా దొరుకుతాయి ఈ నర్సరీలో. ఈ రెడ్ క్రీపర్ నేమ్ తెలియదండి. ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ ప్లాంట్స్ లేవన్నారు. నాకైతే చాలా ఇష్టమైన విష్ లిస్ట్ ప్లాంట్ ఇది. లాంథరన్ హైబిస్కస్ ఈ మధ్య మనం బాగా చూస్తున్నాం కదా, గార్డెన్ గ్రూప్స్లోని రీల్స్లో ఈ పిక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్, రెడ్ కలర్ భలే ఉన్నాయి. గంటలా షేప్ ఉంటుంది ఈ ఫ్లవర్స్. అనదర్ రేర్ వెరైటీ ఫ్లవర్ నేను ఎప్పుడు వినలేదు, రుద్రాక్ష ఫ్లవర్ అంట. రుద్రాక్షలు తెలుసు కానీ రుద్రాక్ష ఫ్లవర్స్ తెలియదండి. మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. పూజ కోసం ఈ కాయలు ఏం కావు, అవి పూలే పూజ పెట్టుకుంటారు. అవునా? చాలా ఈ ప్లాంట్ వాలుజడ అన్నారు. ముందెప్పుడు చూడలేదు. బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, అన్నిటికీ ఉన్నాయి. చూద్దాం ఫ్లవర్స్ ఎలా ఉంటాయో. ఈ ప్లాంట్ అయితే తీసుకున్నాం, 150 చెప్పారు. మార్చ్ వరకు పూలు కాస్తాయంట. నెక్స్ట్ వెరైటీ మిరపమందారం. చూడండి, ఇవి మిరపకాయల్లాగా ఇంతే ఉంటాయి. ఫ్లవర్ ఫుల్గా ఓపెన్ అవ్వదు. ఇందులో మనకి 2 వెరైటీస్ ఉంటాయి, పెద్ద సైజు, చిన్న సైజు. పెద్దది ఇంతకు ముందు తీసుకున్నామని ఈసారి చిన్నది తీసుకున్నాము. ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి, వైట్, పింక్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఓన్లీ రెడ్ కలరే ఉంది. ఇది హార్డీ ప్లాంట్ అండి, ఈజీగా సర్వైవ్ అవుతుంది. అందుకని వీళ్ళు ప్లాంట్స్ పెట్టి ప్రొపగేషన్ చేస్తుంటారు, స్టెమ్ ప్రొపగేషన్. ఈ ప్లాంట్స్ అందుకే మనకి ఇక్కడ 40 రూపీస్కి దొరుకుతుంది. వీటిని దేవుడికి పెడతారా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు, కానీ పూలమాలలు కట్టుకుంటూ ఉంటారు కదా, వాటి మధ్యలో వీటి రెక్కల్ని పెట్టడం అయితే చూసాను. రోజెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ముళ్ళు ఉన్న ఫ్లవర్ని చూస్తే టెంప్ట్ అయిపోయి తీసేసుకుంటాం. ఇక్కడ రోజెస్ 40 రూపీస్ చెప్పారు ప్యాకెట్. చాలా కలర్స్ వెరైటీస్ ఉన్నాయి. అయితే ఇంకొంచెం డిఫరెంట్ కలర్స్ డబుల్ షేడెడ్ వచ్చేవి కూడా ఉన్నాయి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు, 150. ఒక ప్లాంట్ అయితే 300 కూడా చెప్పారు. అది గుత్తులు గుత్తులుగా ఎక్కువ కాస్తుందంట, ఎప్పుడూ ఉంటాయంట. ఇది క్రీపర్ రోజ్ అండి. రెడ్ కలర్, పింక్ కలర్, వైట్ ఉన్నాయంట వీళ్ళ దగ్గర. 150 చెప్పారు. బయట నర్సరీస్లో రెడ్ కలర్ నేను ఇంకా ఎక్కువ 300 అలాగ విన్నాను. అంటే అయితే తీసుకున్నాము. చూడాలి దీని సర్వైవల్ రేట్ ఎలా ఉంటుందో అని. ఇది ఎడీనియం పింక్ కలర్, బాగుంది కదా. ఇవి బ్లీడింగ్ హార్ట్ ఫ్లవర్స్ అండి. మా గార్డెన్లో మీకు ఇంతకుముందు చూపించాను. ఇవి 2 వెరైటీస్ ఉంటాయి, వైట్ విత్ రెడ్ కలర్, పింక్ విత్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ 50 రూపీస్ చెప్పారు. బోగన్ విలియాస్ అయితే భలే ఉన్నాయండి, డిఫరెంట్ కలర్స్ ఎంత బాగున్నాయో. కొన్ని అయితే వెరిగేటెడ్ కలర్స్, కాస్ట్ చెప్పారు 400 అట్లా చెప్పారు. బాగున్నాయి. చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి, పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి. సైజుని బట్టి కాస్ట్ వ్యారీ అవుతుంది. ఇక హెర్బల్ ప్లాంట్స్కి వస్తే ఇది తల్లీశ్వరి అంటారండి. పాములు రాకుండా ఉండటానికి ఇది పెడతారంటారు. సదాపాకు హెర్బల్ ప్లాంట్ అండి. కోల్డ్కి, కఫ్కి తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది అన్నారు. లాస్ట్ టైం తీసుకున్నాము, ఈసారి ఫ్రెండ్ అడిగితే తీసుకుంటున్నాము. అయితే ఇది కొంచెం సెన్సిటివ్ ప్లాంట్, పోతూ ఉంటాయి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకుంటాను. ఇది మల్టీవిటమిన్ ప్లాంట్ అండి, హెర్బల్ ప్లాంట్. హెర్బల్ ప్లాంట్స్ని వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది బాగా తెలియాలి, లేకపోతే వాటిని పెట్టుకొని మనకేం యూజ్ అయితే ఉండదు. అన్నపూర్ణ ప్లాంట్ లేదా బిర్యానీ లీఫ్ ప్లాంట్ లేదా అంటే ఇండన్ ప్లాంట్ అంటారు. ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ఈసారి హెర్బల్ ప్లాంట్స్ ఏమీ తీసుకోవట్లేదండి. గార్డెన్లో కొన్ని చేంజెస్ చేసి అప్పుడు ఈ హెర్బల్ ప్లాంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు. కర్పూర తులసి, రామ తులసి ఈ ప్లాంట్స్ అన్నీ మిక్సప్ అయిపోయి ఉన్నాయండి. మరువం, తమలపాకు ఇలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. హెర్బల్ ప్లాంట్స్ అయితే మనకి 30 రూపీస్లోనే దొరుకుతాయి ఇక్కడ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ చాలా రకాలు చూడడానికి ఉన్నాయి, బట్ టైం అయితే సరిపోక ఈవినింగ్ అయిపోయిందని వెళ్ళిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వీటన్నిటిని కవర్ చేస్తూ మీకు డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను. ఇది ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మనం ఎన్ని కొనుక్కున్నా వాటిని ఇంటికి తీసుకెళ్ళాక మనం జాగ్రత్తగా చూసుకోవడంలో ఆ ప్లాంట్స్ సర్వైవల్ రేట్ ఉంటుంది. నర్సరీ విజిట్ చేసే టైంకి అప్పటికి ఏవి అవైలబుల్ ఉంటాయో చెప్పలేమండి. లాస్ట్ టైం అయితే 40 ప్లాంట్స్ దాకా తీసుకున్నాను. అప్పుడు నాకు ఫ్రూట్ వెరైటీస్ కంటే ఫ్లవర్ వెరైటీస్ చాలా దొరికాయి. ఈసారి ఓన్లీ
ఫ్రూట్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి ఫ్లవర్ వెరైటీస్ కన్నా. ఇలాంటి వెరైటీ ప్లాంట్స్ నీడ్ ఉండే వాళ్ళకి ఈ వీడియో మీరు షేర్ చేసుకుంటారు కదా. న్యూ వెరైటీ, రేర్ వెరైటీ ఫ్లవర్స్ ప్లాంట్స్తో మీ గార్డెన్ ఎప్పుడు కలకలాడుతూ హెల్దీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ గార్డెనింగ్.